మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును కాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మన దాచి మరొక రోజు ఆయన సందులో మనం కూడుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, ఆయా భూమి ఆకాశం సృజించిన దేవ, మీ పోలికలో మీ రూపంలో మమ్మల్ని చెప్పుకున్న దేవ, మీకే స్తోత్రాలు. ప్రభువా, మీ చిత్తం మాలో జరిగిస్తున్నాయన, మీ కృపలో మమ్మల్ని వదిలి చేస్తున్న దేవ, మీకే స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. అన్ని విషయాలు తండ్రి మీ నామానికి నాన్న మీరు మహిమ తెచ్చుకోండి. ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తుడిగా ప్రభా దీన్ని అభిషేకించండి. ప్రభా మీ ఆత్మతో నింపటికి సహాయం తెచ్చండి. అయా నేను నరుడినే ప్రభా, అయా నాలో ఏం లేదు కానీ ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రవేశించిన ఆయన తండ్రి మీకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా వింటున్నారో, ఎంతమంది అయితే ఆయన చూస్తున్నారో వారందరికీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, సహాయం తెచ్చండి. ప్రభా ఆత్మీయంగా బలపరచండి, మీరు అక్కడికి సిద్ధపరచండి. అయ్యా వారిలో ఉన్న ప్రతి దోషం పాపం తీసివేసి కృపతో నింపమని మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. నేటి వాక్య భాగంలో మనం చూసాం కదా, ఇస్సాకు అబ్రహాము దినాల్లో వచ్చినట్టే కరువు వచ్చింది. కానీ అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఆ దక్షిణ దేశానికి వెళ్ళాడు, ఐగుప్తు వెళ్ళాడు, శ్రమ, ఇబ్బంది, కరువు, కష్టం తెచ్చుకున్నాడు. అటువంటి పరిస్థితే ఇస్సాకు కూడా వచ్చింది. ఇస్సాకు వచ్చినప్పుడు ఇస్సాకు దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని అక్కడే ఉన్నాడు, వెళ్ళలేదు. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రాంతంలో ఉండు, నేను దీవిస్తాను అని చెప్పి. దీవిస్తానని చెప్పిన రీతిగానే దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు తోడుగా ఉండి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని కూడా దేవుడు దీవిస్తూ ఆశీర్విస్తూనే ఉన్నాడు. వారు పొలం వేసి విత్తనం నాటినప్పుడు అక్కడ మంచి పంట వచ్చిందంట. దానికి ఆ పంటకి నీరు కావడం కోసం అని చెప్పేసి పలు బావులు తవ్వగా ఆ బావుల్లో జలలు గల నీటి ఊట వచ్చింది. నిజమే, దేవుని మాట వినడమే జీవపు ఊటకు కారణం. ఆ నీటి ఊటకు కారణం దేవుని మాట వినడం. ఆయన ఆ మాట విన్నాడు, ఆ నీటి ఊటని పొందుకున్నాడు. మనమైనా సరే ఆ మాట వింటేనే ఆ నీటి ఊట అనేది మనలో వచ్చింది. జీవజల దారలు మీలోండి ప్రవహిస్తాయి అని ప్రభు చెప్తున్నారు. అలాగే దేవుని మాట మనం వింటే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం, అనేక దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఇస్సాకు అలాగే శత్రువులు వచ్చారు, కరువు వచ్చింది, కష్టం వచ్చింది. మన జీవితం అన్న తర్వాత అన్నీ వస్తాయి. ఏమి వచ్చినా ఏం చేసినా సరే దేవుడు మనకు అండగా ఉండగా, దేవుడు మనకు తోడుగా ఉండగా, ఏ కష్టం, ఏ నష్టం, ఏది వచ్చినా సరే సమస్త భారం మోయేవారులారా నా ఎద్దుకు రండి, మీ భారం నా మీద వేయండి అన్నాడు. మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆ భారం అంతా కూడా ఆయన మోసి మనకు ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని ఇస్తాడు. నెమ్మదిని, సంతోషాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. అలాగే ఇస్సాకు అలాగే దయచేశాడు. అలాగే ఇస్సాకు తోడుగానే ఉన్నాడు. అయితే ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఈ 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇస్సాకు వృద్ధుడైనప్పుడు సహజంగా మానవ రీతిగానే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు ఒకడు లేడు, ఏ ఒక్కడు లేడు. తన బాల్య దశలో దేవుని కోసం నిలబడ్డాడు. తన తండ్రి బలిపీఠం మీద ఎక్కించినప్పుడు కూడా బలిపీఠం మీద పడుకున్నాడు. తండ్రిని అడుగుతున్నాడు, నాన్న కట్టెలోనే నిప్పుంది కానీ గొర్రెపిల్లేది అంటే తండ్రి దగ్గర నేర్చుకుంటూ చూస్తుంది అంతా కూడా చూస్తున్నాడు. కానీ ఈ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిలో నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమో తెమ్మో
నా కొడుకు వేటాడి మాంసం తెమ్ము అని చెప్పేసి ఇస్సాకు ఇక్కడ చెబుతున్నాడు. ఒకసారి మన గతంలో చూసినట్లయితే నోవాహు ఆ తరమన్నింటిలో కూడా నీతిమంతుడే ఉన్నాడంట. నోవాహు ఆ తరం వారింట్లో కూడా నీతిమంతుడే ఉన్నాడు. జలప్రలయంలో రక్షించబడ్డాడు, ఓడను కట్టాడు, తనని తన కుటుంబానంతా రక్షించుకున్నాడు. ఉన్న జనులందరూ చనిపోయినప్పటికీ కూడా నోవాహు కుటుంబం మాత్రము జలప్రలయం నుండి తప్పించబడ్డారు. తప్పించబడిన వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ద్రాక్ష పంట వేసి ద్రాక్షరసం తాగి మత్తుడై ఒంటి మీద బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇస్సాకును కూడా చూసినప్పుడు ముందుగా భక్తుడే, కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడు లేడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచం మీద ఒక్కరు కూడా లేరు. అందుకే దేవుడు కూడా అంటూ ఉన్నాడు, బాల్యము నుండి నరుడు చెడ్డవాడే, మనతో ఎప్పుడు కూడా నేను వ్యాజ్యమాడను, వివాదం పెట్టుకోనని చెప్పేసి దేవుడు కూడా చెప్తున్నాడు. ఇన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఆ రోజు వాళ్ళకి వాక్యం లేదు, ఈరోజైతే మనకు వాక్యం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు ఆయన. మనం అనేకమైన విషయాలు ధ్యానించడానికి, అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు ఆయన కృపనిచ్చి మనతో మాట్లాడుతున్నాడు. నోవాహు అలా చేశాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా ఆయన భోజనం చేసి చనిపోతాడంట. నువ్వు వేటాడి వెళ్ళి నీ అంబులి పొదిలో ఉన్న కత్తిని తీసుకొని వెళ్ళి వేటాడి తీసుకొని వచ్చి నాకు ఆహారం పెడితే నిన్ను దీవించి నేను చనిపోతాను అంటాడు. ఇంకా ఇంకొకటి విషయం ఏంటంటే, దేవుడు చిన్నవాడినే దీవిస్తానన్నాడు, పెద్దవాడిని దీవిస్తాను అనలేదు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేసి దేవుడే చెప్పాడు. చెప్పిన విధానం అనేది ఈయన గుర్తుంది, అలాగే రిబ్కాకు కూడా గుర్తుంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశము, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరికీ తెలుసు ఏమని, దేవుడు యాకోబుని దీవిస్తానన్నాడు, యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనముగా చేస్తానన్నాడు అని దేవుడు చెప్పగా వీళ్ళిద్దరు కూడా గ్రహించుకున్నవారే, ఇద్దరూ మాట విన్నవారే. కానీ మానవ స్వభావం దేవునికి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటుంది. మానవ స్వభావం దేవునికి విరోధంగానే ఉంటుంది, నేనైనా. కానీ దేవుడు ఆయన కృప ద్వారా కార్యం చేస్తూ ఉంటాడు. ఇస్సాకు చెప్పాడు, ఏశావును పిలిచి చెప్తున్నాడు. అదే విషయం నిజానికి ఇద్దరికి చెప్పాలి, ఇద్దరు చెప్పలా, కానీ ఏశావుకు మాత్రం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా అని చెప్పిన రీతిగానే తను వెళ్ళాడు. ఇదే విషయాన్ని తన భార్య వింది. భార్య విని మరి దేవునికి అప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, అయ్యా నువ్వు దీవిస్తానన్నావు, నా భర్త ఏమో నా పెద్ద కుమారుని దీవిస్తానన్నాడు, ఆశీర్విస్తానన్నాడు, దీవిస్తే నువ్వు దీవించాలి కదా, నీ దీవెన రావాలి కదా అని ఆలోచించాలి కదా. ఆలోచించలా. తన కుమారుని పిలిచి, యాకోబు నీ అన్న అడవికి వెళ్ళి వేటాడి తీసుకురావడానికి, ఆయనకి భోజనం సిద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆయన వేటాడి తీసుకొచ్చే లోపు నువ్వు వెళ్ళి ఒక మందలో మంచి మేకపిల్లలు, 2 మేకపిల్లలు తీసుకునిరా, వాటితో భోజనం సిద్ధం చేసి నేను మీ నాన్నకి వండి పంపిస్తాను, ఏశావులాగా వేషం వేయించి నేను పంపిస్తాను అని చెప్పి పంపించాడు. ఏశావులాగా వేషం వేయించి పంపిస్తానని చెప్పి రిబ్కా చెబితే యాకోబు అంటున్నాడు కదా, అమ్మా నాన్న గనక గుర్తుపట్టి తడవులాడి నన్ను గుర్తుపెట్టాడు అనుకో, నాకు దీవెన రాదు, శాపమే వస్తుంది కదా అంటే ఆమంటుంది కదా, ఆ శాపాలు ఏమన్నా వస్తే అవి నాకే తగులుగాక, నాకే తగులుతాయి, కానీ నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యా అంటుంది. అందుకే ఎందుకని అంటుందంటే, దేవుని విశ్వాసం, ఆయన చెప్పిన మాట వింటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఎంతైనా బలహీనమైన ఈ మానవ జాతి పడిపోతాం. ఆ పడిపోయిన మనం మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు
తీసుకొని కొన్ని పరిస్థితుల్లో దేవునికి విరోధంగా ప్రయాణం చేసి దేవుని శిక్షకి పాత్రలం అవుతాం. ఇక్కడ వీళ్ళు చేసుకున్న ఆ నిర్ణయం, రెబ్కా చెప్పింది, వెళ్ళాడు, తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చి ఆ భోజనాన్ని సిద్ధం చేశాడు. భోజనం సిద్ధం చేసిన తర్వాత అలాగే ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, స్వరమేమో యాకోబు స్వరంలా ఉందే, కానీ నీ శరీరం చూసినప్పుడు ఏసావులాగానే ఉందే. సరే ఏదైతే ఏమైందిరే, ఆయనకి మంద దృష్టి, పెద్ద వయసు అయిపోయింది, కన్నులు కనబడడం లేదు, మోసం చేయడానికి సిద్ధమైపోయాడు యాకోబు. మోసం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది ఆమె తల్లి, ఆయన తల్లి రెబ్కా. అప్పుడు అన్ననే మోసం చేస్తుంది, ఇక్కడ తండ్రిని కూడా మోసం చేస్తుంది. ఇవన్నీ దేవుడు మెచ్చుకుంటాడా? దేవునికి నచ్చుతాయా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒక్కసారన్నా సరే విజ్ఞత లేకుండా మనం కూడా చాలా చాలా సందర్భాల్లో ఇలాగే మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతో చేసుకునే తప్పులకి శిక్ష, శ్రమ అనుభవించక తప్పదు. తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు తన మామయ్యల లాబానుతో ఎంత మోసపోయి ఎన్ని సంవత్సరాలు వ్యర్థం చేశాడో, ఎంత కష్టార్జితమంతా నష్టపరుచుకున్నాడో అదంతా మేము తర్వాత చూడగలుగుతాం. ఇక్కడ చెబుతూ ఉంది, నాకే ఆ శిక్ష వచ్చినా పర్వాలేదు కానీ నువ్వు వెళ్ళి ఆ దీవెన, అంటే దేవుని దీవెన కంటే కూడా మనుషుల దీవెన అంత ప్రాముఖ్యమా? మనుషుల దీవెన ముఖ్యమా? దేవుని దీవెన ముఖ్యమా? సరే, నిజంగానే యాకోబు దీవించాడు, యాకోబు ఆశీర్వదించాడు. ఉన్న దీవెనలన్నీ కూడా నిజముగా ఆయన దీవించాను, నిజముగా ఆయనకు ఆశీర్వదించాను, నిజముగా ఆయనకు అన్ని చెందిని అని చెప్పేసి ఇస్సాకు విశ్వాసముతో చెప్తున్నాడు. నిజముగా ఆయన దీవించవచ్చు, నిజముగా ఆయన ఆశీర్వించవచ్చు. అయితే ఆ దీవెనలన్నీ కూడా దక్కుతాయా? నిజంగా ఆయనకు వస్తాయా? అదే దీవెన నిజముగానే ఏశావును దీవించి ఉంటే అది నెరవేరేదా? ఒక్కసారి మనం గ్రహించినట్లయితే దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేరేదే తప్ప మనుషుల ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడం, అయితే దేవుడు ఏ విధము చేతనైనా సరే అక్కడ కార్యం జరుగుతూ ఉండగా అన్నీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసిన పనికి మాత్రం శిక్ష మాత్రం తప్పదు. దేవుడు ఒప్పుకోడు. దేవునికి అసహ్యమైనవి చూడొక్కసారి 16 అధ్యాయం, సామెతల గ్రంథం 16 అధ్యాయంలో 16 అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉంది కదా, అబద్ధములాడే నాలుక, కళ్ళలాడే పెదవులు, మోసం చేసే విధానం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి, దేవుడు ఒప్పుకోనివి. ఇవన్నీ కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన పనే చేస్తున్నాడు యాకోబు, రెబ్కా. సరే, దానికి ప్రతిఫలంగా రెబ్కా మరలా ఎక్కడ యాకోబును కలిసిన సందర్భం కానీ, యాకోబును చూసిన ఆనవాళ్ళు కానీ కనబడదు. తన మనోవేదనతోనే పంపించడానికైతే పంపించింది తన అన్నయ్య లాబాను దగ్గరికి. అక్కడే ఉండిపోయాడు, ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే అక్కడే ఉండిపోయాడు. ఎన్నో రోజులు చూద్దాం అనుకుని ఉంటుంది. ఎన్నో రోజులు పాపం చిన్న కుమారుడు, ప్రేమించినవాడు, తన ఇంట్లో తన పక్కనే తన చెంగు పట్టుకుని తిరిగినవాడు, తనతో ఉన్నవాడే, ఎంతో పక్కన పెరిగినవాడు, ఆమె చేసిన ఆ పనికి మొదలు ఎప్పుడు కూడా చూస్తుండదు పాపం. గన్నడు కూడా అక్కడికి యాకోబు రాలా. ఎందుకంటే అన్న చంపేస్తాడని భయం. తప్పు తెలుసు, అది తప్పని తెలుసు, కానీ లోకంలో కూడా చాలామంది చేసే పిచ్చి పనులు కూడా ఎలాంటివే. తప్పని తెలుసు, ఎంతోమంది రాజకీయ నాయకులతో సహితం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. భయంతో బ్రతుకుతూనే ఉన్నారు. వాళ్ళకి తప్పని తెలుసు, ఏమైనా సరే చేయగలవులే, ఏమవుదులే, దొరికినప్పుడు చూసుకుందాంలే అని అనుకొని కుటుంబాల్లో
లోకంలో అనేక మంది తప్పును ఖండించకుండా దానికి ఎదురాడి దాంతో సహవాసం చేసి ఏ విధము చేతనైనా సరే దీవెన పొందుకోవాలి, ఏ విధము చేతనైనా సరే ధనార్జన సంపాదించాలి, ఏ విధము చేతనైనా సరే మనం గొప్పవారు అవ్వాలి, ఏ విధము చేతనైనా సరే బిల్డింగులు ఆస్తులు అన్నీ కూడా సంపాదించుకోవాలని అడ్డదారులు తొక్కి దొడ్డిదారులు తొక్కి వాటిని మోసం చేసి వీడిని మోసం చేసి వాటికి అన్యాయం చేసి వీడిని అన్యాయం చేసి వాటిని అక్రమంగా ముంచేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని రోడ్డును పడేసి ఏది ఏమైనా ఎవరు ఏమైనా పర్లేదు, కానీ నేను బాగుండాలి అనే ఆ ఒక తత్వం కుటుంబాలకి శాపం తీసుకొని వస్తాయి, కుటుంబాలకి నష్టాలు తీసుకొని వస్తాయి. నిజంగా యాకోబుని దేవుడు దీవించాడు, కానీ ఆయన చేసిన పని ఉంది కదా. ఇస్సాకు దీవించవచ్చు ఎవరిని? ఏశావుని. కానీ మొదటి దీవెన ఎవరిది? సాక్షాత్తు పరమప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ దేవాది దేవుడే దీవించాడు కదా, ఆ దీవెన ఆయన మర్చిపోతాడా? యాకోబుని పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు, పిలిచిన దేవుడు మర్చిపోయాడా? వదిలిపెట్టాడా? ఎన్నటన్నిటికీ కూడా ఆయన మర్చిపోలేదు, ఎన్నటన్నిటికీ కూడా వదిలిపెట్టలేదు. ఇస్సాకుని వదిలిపెట్టలేదు, యాకోబుని కూడా వదిలిపెట్టడం. కానీ జరిగింది మర్చిపోతాం, మన సొంత నిర్ణయాలు తీసుకొని కష్టాల పాలవుతాం, నష్టాలు అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం. అటువంటి బాధలు ఎన్నో కూడా వాళ్ళు అనుభవించిన సందర్భాలు. తల్లి మనోవేదన, కుమారుడు దూరం అయిపోయి అల్లారు ముద్దుగా తల్లి పక్కనే పెరిగినవాడు రోజు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని ఉన్నట్టుదో, ఎన్నిసార్లు ఆయన తలుచుకుని ఉన్నట్టుదో. కానీ ఇప్పుడు కూడా ఆయన మరలా తిరిగి వచ్చిన కనబడిన సందర్భం కనబడలా. ఆ వాక్యాలు మనం చదివినప్పుడు ఎక్కడా కూడా రాలా, ఎక్కడా కూడా తన దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భం కానీ ఏమీ కూడా అందులో లేదు. మరి దేవుడు ఇస్తానని, దేవుడు దీవిస్తానన్నాడు కదా అని మరి మోకరించి ప్రార్థన చేయలేదేమో, దేవుని దగ్గర అడగలేదేమో. ప్రభువా, అయ్యా యాకోబుని దీవిస్తానన్నావు కదా ప్రభువా, ఇప్పుడేమో తన తండ్రి ఏశావుని దీవిస్తానంటున్నాడు, నీవి దీవెన కావాలి. సరే, ఆ దీవెన ఏదైనా కానీ నీ దీవెన ఉంటేనే ఈ బిడ్డ దీవించబడతాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి ప్రభు దగ్గర బతిలాడవలసింది. తల్లిగా తండ్రిగా బిడ్డల కోసం చేయవలసిన పని అదే. దేవుని యొక్క దీవెన మనిషికి చాలా ప్రాముఖ్యం, దేవుని యొక్క సన్నిధి మనుషులకి చాలా ప్రాముఖ్యం. దేవునితో లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుడు సహాయం లేకుండా మనం ఎన్ని రకాలుగా మనం ఎన్ని చేసినా సరే ఆశీర్వాదం రాదు, నెమ్మది రాదు, శాంతి రాదు, సమాధానం రాదు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించడం అనేది అసాధ్యం. ఆయన కృప ఉంటేనే, ఆయన దయ ఉంటేనే. ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఏమీ కూడా మనం చేయలేం. ఇక్కడ వాక్యం మనం చూస్తే చూడు, త్వర చదువుకొని ముగించుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులో మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన అంబుల పొదిలో విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడే మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. ఏశావు వేటాడే మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబెకా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని
నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు, నేను నున్నని వాడును గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూసును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొనడని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు ఆ మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రము ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన కుమారుడుకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల చర్మములను అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమని అనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినది అని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేత అది అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కావో, నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు నా తండ్రివైన ఇస్సాకు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే, చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అతని నా యొద్దకు తెమ్మో, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములో వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులు నీవు ఏలికవై ఉందువు. నీ తండ్రి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించేవారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబు దీవించుడైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే తన సహోదరుడైన ఏశావు వేటాడి తెచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడుకు ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కటముగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడి భోజ్యములను నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిని తిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి,
నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనములందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని, గనుక నా కుమారుడా నీకేమి చేయగలడని ఏశావుతో ప్రత్యుత్తరమియగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశము మంచు లేకయు ఉండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు. అని అతనికి ఉత్తరం ఇచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపెట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అని అనుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోము. నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి, నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒకనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసుకున్నది. ఈ దేశస్థురాలిని హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమో అనెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యాకోబు మొదటిగానే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేనికోసం అంటే చిక్కుడుకాయల కూర కోసం, ఒక పూట భోజనం కోసం పోగొట్టుకున్నది ఇస్సాకు. ఏశావు పోగొట్టుకున్నాడు. ఏశావు పోగొట్టుకున్న దాన్ని మళ్ళా ఇక ఇప్పుడు కూడా దాన్ని పొందుకోలేదు. పేతురు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠ హక్కును పోగొట్టుకున్న భ్రష్టుడి వలె ఉండకూడదని. అలాగే ఇక్కడ పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి అది రాలేదు. ఇక్కడ చాలా సందర్భాల్లో మనుషులు చేసుకున్న తప్పులు, మనుషులు చేసుకున్న పొరపాట్లు, ఒకదానికొకటి ఏది ఏమైనా సరే దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తూ, అన్ని కూడా క్రమపరుస్తూ, అన్నిటి కూడా సరిచేస్తూ జరిగించిన ఈ కార్యం అంతా కూడా అంత వర్ణనాతీతముగానే ఉంటుంది. ఎంతో అద్భుతముగా నిజంగానే యాకోబును దీవించాడు దేవుడు. అలాగే సేమ్ అదే దీవెన ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు ఇస్సాకు. కానీ దేవుడు యాకోబుకే చెందేలాగా అక్కడ జరిగిన దాన్ని, అక్కడ చేసిన పొరపాటును బట్టి రిబ్కాకి శిక్ష విధించాడు, యాకోబుకి శిక్ష విధించాడు. మోసం చేత జరిగినది. కానీ దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఓపికతో కనిపెట్టుకుందాం. ఓపికతో అన్ని విషయాల్లో కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవుని బతులాడుకుందాం. దేవుడు నమ్మదగినవాడు, ఆయన విడువడు, ఆయన ఎడబాడు. ఎప్పుడు కూడా ఆయన మనకి తోడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి
ప్రభువా మీ కృప మీ దయ మా మీద ఉంచండి, మీ ఆత్మ మీ అభిషేకం మా మీద ఉంచి నాన్న అయా వాక్యంలో నేను అనేక విషయాలు మేము ధ్యానిస్తుండగా, అనేక విషయాలు మేము చూస్తుండగా ప్రభువా అయా తండ్రి నాన్న మనుషులు తీసుకున్న అయా తండ్రి ఆ యొక్క నిర్ణయాలు ప్రభువా అయా మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో, అయా మీ చిత్తానుసారంగా ఉన్నాయో లేదో గ్రహించుకోవడం అయినా మాకు చాలా ప్రాముఖ్యం తండ్రి. నీకు స్తోత్రం నైనా ప్రభువా అయా తండ్రి నాన్న మోసం చేయడంనైనా అది కుదరదు ప్రభా, అబద్ధం ఆడమైనా మీకు హేయమునైనా అయా తన పనికిమాల పనులు చేసిన ఆయన నీ పొరుగు వాడిని ఆశించడం కూడా ప్రభువా అయా మీ చిత్తము కాదు నైనా. అటువంటి పనులు చేసిన ఆయన అయా మీ దగ్గర నుండి వచ్చే దీవెన మేము పొందుకోలేక అయా తండ్రి నాన్న శ్రమ అనుభవిస్తూ ఉంటుండగా ప్రభువా నా దేవ నా తండ్రి రాజా మీకు స్తోత్రాలు చేసిన అయా మీ కార్యములు జరిగించే గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రం నైనా. అయ్యా మేము కూడా మా జీవితంలో ప్రభువా అయా కొన్నిసార్లు నన్ను చేసిన తప్పులనైనా దాని ద్వారా వచ్చేనైనా ఆ శ్రమనైనా అయా దయతో మీ పాదాల చేత ఒప్పుకుంటున్నాంనైనా దయతో క్షమించండి తండ్రి. నన్న మీకు స్తోత్రం జరుస్తున్నాయినా మా జీవితంలో కూడా నేనా ఎన్నో పొరపాట్లు మేము చేసామయ్యా. అయా మా సొంత చిత్తాన్ని సొంత ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రభువా అయా మేము కూడా ప్రభువా తప్పుడు ఆలోచనలు కలిగినైనా అయా తీసుకున్న నిర్ణయాల్లో ప్రభువా అన్ని చూస్తున్న దేవుడు నాయన మీ కార్యం జరిగించండి, సహాయం తెచ్చండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. అలాగేనైనా వాక్యం వినుచున్న ప్రతి బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా ఆత్మీయంగా బలపరిచి మీ వాక్యంతో వారి హృదయాలు నింపి ప్రభువా మీరు కృప చూపించి ఆశ్రయించమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మికమైన సాహసం నాకు సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా.